ఆయన కాకరాల గారు మరి చాలామంది సినీ నటులు టీవీ నటులు కలిసి ప్రదర్శించినప్పుడు ఆయన నాటకానికి ఆయనే గాంధీ వేషం వేశారు. ఆ గాంధీ వేషానికి ఫిట్ అవ్వడం కోసం ఆయన ఆహారపు అలవాట్లు కూడా మార్చుకొని చాలా సన్నబడిపోయారనమాట. ఆయనది హెఫ్టీ బాడీ అయినప్పటికీ కూడా గాంధీ వేషానికి సరిపోయే విధంగా చాలా సన్నబడిపోయి, అంటే ఆరోగ్యాన్ని కూడా ఫలంగా పెట్టి ఆయన తాలూకు ఆ పాత్రలో లీనం అవ్వడం కోసం ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్తలు కానీ ఆ అంకిత భావం కానీ మరవలేనటువంటిది. అటువంటి నటులు అరుదుగా పుడతారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సంచాలకునిగా సాంస్కృతిక శాఖ సంచాలకునిగా ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గురుగారు రమణమూర్తి గారు విజయనగరంలో పుట్టి తెలుగు నాటక రంగానికి ఒక పితామహులుగా మాలాంటి కళాకారులు ఎంతమందికో గురువుగా వారు ఇచ్చారు. వారి యొక్క స్ఫూర్తి మేము నాటక రంగంలో పనిచేయడానికి, నాటక రంగమే మా ధ్యేయంగా పనిచేసేవాళ్ళం. ఆయన ఎప్పుడు చెప్పినా నాటక రంగం తల్లి లాంటిది, సినీ రంగం పెంపుడు తల్లి లాంటిది అని చెప్పేవారు. ఆయన అన్నటువంటి మహానుభావులు చనిపోవడం మాకు చాలా బాధ కల్పించింది. ఆధునిక తెలుగు నాటక రంగం, తెలుగు సినిమా రంగం గర్వించదగిన మహానటుల్లో జేవి రమణమూర్తి గారు ఒకరు. ఆయన మాకందరికీ గురు సమానుడు. ఆయనతో కలిసి పనిచేశాం. ఆ పనిచేసినటువంటి మధుర క్షణాలు ఇప్పటికీ ఎప్పటికీ మా హృదయాల్లో అలాగే నిలిచిపోతాయి. అంత స్నేహపాత్రతతో తన తోటి నటీనటుల్ని కలిపి నడిపించినటువంటి దర్శకుల్లో రమణమూర్తి గారు ఒకరు. అటువంటి మనిషికి మరణం అనివార్యమే, కానీ ఇంకా ఉంటే బాగుంటుంది అని మాబోటి వాళ్ళకి అనిపిస్తుంది. ఈ జరిగినటువంటి పరిణామాన్ని తట్టుకోలేకపోతున్న వాళ్ళలో నేనొకటి. ఆయనతో కలిసి సన్నిహితంగా ఉండడం వల్ల ఈ డిపార్చర్ నాకు చాలా బాధగా ఉంది, దుఃఖం ఆగట్లేదు. అంచేత అటువంటి మహానుభావునికి నేను మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ ఆయన మధుర జ్ఞాపకాలని నా మనస్సులో అలాగే ఎట్లా పెట్టుకుంటాను. నేను ఈ అందరికీ, పెద్దలకి, పిల్లలకి అందరికీ మనవి చేసుకుంటున్నాను. నా చిన్నతనం నుంచి నాకు రమణమూర్తి గారి పరిచయం. నా 14వ ఏటలో ఫణి అనే నాటకంలో నాకు క్యారెక్టర్ ఇచ్చి మద్రాసు పిలిపించి మా నాన్నగారిని నన్ను వారి ఇంట్లోనే ఉంచుకొని వారి ఇంట్లో నాకు భోజనం పెట్టి నాకు మాటలు నేర్పి, నడకలు నేర్పి, చేతలు నేర్పి నన్ను ఒక రూపుదిద్దారని నేను సవినయంగా చెప్పుకోవాలి, గర్వంగా చెప్పుకోవాలి. ఆయన నుంచి కేవలం నటన మాత్రమే నేర్చుకోవడం కాదు, నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. చక్కటి ఉచ్చారణ ఆయనది. ఆయన మాట్లాడుతుంటే మనసు పలకరించినట్టు ఉంటుంది, మనకెంతో ఆనందం కలుగుతుంటుంది. ఒక ఆర్టిస్ట్కి కావలసిన లక్షణాలు ఎన్నున్నాయో అవి నేను లెక్క కట్టలేను. అందమైన రూపం, శ్రావ్యమైన గళం, అభినయం, క్రమశిక్షణ ఎన్నో ఉన్నాయి ఆయన దగ్గర. నేను ఆయన వల్ల క్రమశిక్షణ నేర్చుకున్నాను, నటన నేర్చుకున్నాను, ప్రవర్తన కూడా నేర్చుకున్నాను. నాకు చాలా గుర్తున్నాయి. కూర్చోవడం చేత కానీ పరిస్థితుల్లో ఆడపిల్ల ఎలా కూర్చోవాలి, ఎంత అణువుగా ఉండాలి, ఆర్టిస్టు బయటకు వస్తే ఎలా కనిపించాలి, ఇలా ఎన్నో నేర్పారు ఆయన. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆ మహానుభావుడితో నేను దాదాపు 70-80 నాటకాలు ఢిల్లీ, కలకటా, బాంబేలో రోజుకి 3 ప్రదర్శనలు వేసే నాటకాలు ఆయనతో నేను చేశానా అని తలుచుకుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో సినిమా చూసినట్టు ఫస్ట్ షో, మ్యాట్నీ, మార్నింగ్ షో నాటకాలు చూసేవాళ్ళు. పెద్ద పెద్ద పోస్టర్స్ థియేటర్ ముందు ఆయనతో పాటు కలిసి పెద్ద పోస్టర్లో నేను ఉన్నాను. నెలలు అలా పోస్టర్స్ ఉండేవి థియేటర్స్ ముందు. సినిమాకి రాకముందే నన్ను పోస్టర్లో చూపించిన మహానుభావుడు ఆయన.
ఆ నాటకాల్లో మా నాన్నగారు భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు పాడేవారు. నేనన్నా మా నాన్నగారన్నా ఆయనకి అసలు ఆర్టిస్టులు అంటేనే ప్రాణం ఆయనకి. నాటకం అంటే ప్రాణం. సినిమా కంటే నాటకాన్ని ఎక్కువగా ప్రేమించారు ఆయన. సినిమాల్లో రామారావు గారితో నాగేశ్వరరావు గారితో సమానంగా హీరోలుగా చేసినప్పటికీ, జమున గారితో వాళ్ళందరితో హీరోలుగా చేసినప్పటికీ ఎన్నో అవకాశాలు వదులుకొని ఆయన నాటకానికే ప్రాధాన్యత ఇచ్చారని నేను చెప్పగలను. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన ఎంత అందంగా ఉండేవారో చూసిన వారికి తెలుస్తుంది. దాన్ని ఆయన వదిలేశారు అంతే, నాటకానికి త్యాగం చేశారు. ఇలా ఇది నా అనుభవం అయితే నాలాగా ఎంతోమంది కళాకారులు ఉండి ఉంటారు. ఆయనతో పనిచేసిన ఆర్టిస్టులు, ఆయన ఆత్మీయతని పంచుకున్న కళాకారులు చాలామంది ఉండి ఉంటారు. మేమందరం మా కుటుంబ సభ్యుని పోగొట్టుకున్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా నాన్నగారు వెంట పెట్టుకొని వచ్చి ఆయనతో రిహార్సల్ చేయించడం కోసం మద్రాసు తీసుకొచ్చి అవన్నీ గుర్తుకొస్తున్నాయి నాకు. నా చిన్నతనం నుంచి ఆయన చాలా విషయాలు నాకు నేర్పి, చాలా ధైర్యం చెప్పి, మీ అమ్మాయి మంచి ఆర్టిస్ట్ అవుతుందని నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఆయనతో పాటు సినిమాలు చేశాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మన కళాకారులందరూ ఆయన స్ఫూర్తి, అంటే ఆయన ఇన్స్పిరేషన్ మనకు కావాలి. ప్రతి కళాకారుల్లోనూ కేవలం డబ్బు కోసం పనిచేయకుండా కళాకారులు సమాజానికి ఏదైనా మనం చెప్పగలమా, ఎలా చెప్పగలుగుతున్నాము అనే జిజ్ఞాస మనకి కాస్తైనా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా రంగస్థల కళాకారుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటంటే కేవలం మన కోసం బతకడం కాకుండా సమాజంలోని కొన్ని పాత్రల్ని, కొన్ని సన్నివేశాలని, కొన్ని విషయాలని నాటకం ద్వారా చెప్పగలం. కాబట్టి నాటకానికి ప్రాధాన్యత ఇచ్చే ఈ వ్యక్తులని మనం ఎప్పుడూ మర్చిపోకూడదని మనవి చేసుకుంటున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.